హాయ్ అండి. నమస్తే అండి. సో, మన ఛానల్‌లో అయితే రకరకాల డిజైన్స్ అయితే మీరు చూసే ఉంటారు. బ్లౌజ్ డిజైన్స్ గానీ, హ్యాండ్స్ డిజైన్స్ గానీ, బ్యాక్ నెక్ డిజైన్స్ గానీ అన్నీ కూడాను. సో, ఇంక ఇదేంటంటే యాక్చువల్‌గా పెద్దవాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా, ఏ వయసు వాళ్ళకైనా సరే మ్యాచింగ్ వేసుకుంటే చాలా బావుంటది. బ్యాంగిల్స్ గానీ, హెయిర్ యాక్సెసరీస్ గానీ ఏదైనా సరే మ్యాచింగ్ మన డ్రెస్‌కి మ్యాచింగ్ లేదా మన సారీకి మ్యాచింగ్, మన అనార్కలికి మ్యాచింగ్ అలా యేసుకుంటే చాలా బావుంటది. కానీ సేమ్ మ్యాచింగ్ దొరకాలంటే మనకి ప్రతిదానికి కొనుక్కోలేము. సో, నార్మల్‌గా మనమే స్టిచ్ చేసుకునేటప్పుడు దానిలో చాలా క్లాతులయితే మనకి మిగిలిపోతాయి కదా! చాలా వేస్ట్‌గా పడేస్తాం. సో, అలా వేస్ట్‌గా పడేయకుండా మనం ఇలా తయారు చేసుకుని ఇంకా చాలా వేస్ట్ అయితే మెటీరియల్ ఉండిపోద్ది. ఆల్రెడీ కటింగ్ చేసుకునే వాళ్ళకి, స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే తెలుస్తదని చాలా మెటీరియల్ ఎక్స్‌ట్రాగా ఉన్న క్లాత్ మిగిలిపోతూ ఉంటది. సో, అలా ఎంత చిన్న ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయి. ఆ చిన్న ముక్కలతో కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే మీకు చూపించేది హెయిర్ క్లిప్స్ విత్ మిగిలిన క్లాత్ అనమాట. నేను ఆల్రెడీ ఫ్రాక్స్ చూపించాను కదా! చూద్దాం రండి. ఆల్రెడీ నేను చాలా ఫ్రాక్స్ అయితే నేను మీకు అప్‌లోడ్ చేశానండి. నా బ్రదర్ వాళ్ళ పాపది. సో, దానిలో చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదా! దానిలో ముక్కలు అంటే ఎలా ముక్క మిగిలిపోయినా చిన్న ముక్క క్రాస్ మిగిలినా ఏ మిగిలినా సరే మనం కుట్టేసుకోవచ్చండి. చూడండి ఇది ఒక స్క్వేర్ ముక్కలా మిగిలింది. కానీ అది చూసారు కదా! అటు ఇటు కరెక్ట్‌గా స్క్వేర్ అంటే స్క్వేర్‌లా మిగలదు కదా! ఈ చిన్న ముక్కే మిగిలింది. జస్ట్ మనం ఇలా కుట్టేసి చుట్టూ సమానంగా చేసేసుకుంటాం. మధ్యలో కుట్టేసి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ అంతే. అంటే మరీ పొడుగుంటే మనకు పొడుగు వస్తది. పొట్టుంటే పొట్టొస్తది. మనకు ఎక్కువ పొడుగు వద్దు అనుకుంటే మీకు లాస్ట్‌కి తెలుస్తది స్టిచ్ చేసిన తర్వాత. మనకి ఎంత కట్ చేసుకోవాలి ఏంటి అనేది. దీనికి కొలతలు కూడా పెద్దగా అయితే అక్కర్లేదండి. కొలతలతో కూడా చాలా నేను అప్‌లోడ్ చేశాను. కానీ దీని కొలతలు లేకుండా నార్మల్‌గానే చేసేసాను. ఎందుకంటే మనకి ఎంత క్లాత్ మిగిలిందో దాన్ని బట్టి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కుట్టేసి మధ్యలో తిరగేసేసి తర్వాత తిరగేస్తే మనకి ఇలాగ వస్తది కదా! ఇలాగ వచ్చిందని కరెక్ట్‌గా మళ్ళీ మధ్యలోకి మడత పెడదాం. మధ్యలోకి మడత పెట్టేసి ఒక కుట్టు వేసేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే ఆ క్లాత్‌ని కట్ చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏం లేదు కాబట్టి అలా ఉంచేద్దాం. ఇప్పుడు దీన్ని కుట్టు కనిపిస్తుంది కదండీ! ఇప్పుడు ఇలా తిప్పేద్దాం. ఇలా తిప్పేస్తే ఆ కుట్టు లోపలికెళ్ళిపోద్ది. మధ్యలో కుట్టిన కుట్టు లోపలికెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం కుట్టిన కుట్టు ఇలా బయటకి కనిపిస్తుంది కదా! ఈ కుట్టు ఇలా కిందకి పెట్టినట్టు వచ్చి కిందకు వచ్చినట్టు పెట్టి ఇలాగ ఇలా కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. బటర్‌ఫ్లై లాగా అనమాట. అంటే బో అంటారు కదా! బీఓడబ్ల్యూ. సో, అలా అనమాట. సారీ నేను స్పెల్లింగ్ చెప్పేస్తున్నాను. నేను స్కూల్ టీచర్‌ని కూడా. సో, దానివల్ల నేను స్పెల్లింగ్ చెప్తున్నాను మర్చిపోయి. స్కూల్‌లో చెప్పినట్టు. సో, ఏంటంటే అండి ఇలాగ మనం పెట్టేసుకున్న తర్వాత జస్ట్ సూదితో దారం ఎక్కించేసి కుట్టేసుకొని జస్ట్ ముందు ఒక కుట్టు కుట్టి చుట్టూ ఇలా తిప్పేయడమే అంతే. అంటే ఊడిపోకుండా అనమాట. ఇది మిషన్ మీద కూడా వేయొచ్చు. బాగా ప్రాక్టీస్ ఉన్నోళ్ళైతే మిషన్ మీద కూడా కుట్టు వేసేయొచ్చు. బట్ నేనైతే మీకు నార్మల్‌గా సింపుల్‌గా ఎలాగైతే మనకు కరెక్ట్‌గా ఉంటదనమాట. ఇంకా హెడేక్ అయితే ఏమి ఉండదు. సో, అలాగా చేసేసుకొని ఇప్పుడు ఇలా షో బటన్స్ ఉంటాయి కదండీ! ఈ షో బటన్‌ని ఇలా పైన పెట్టేసి కుట్టేసుకోవడమే. ఈ షో బటన్ ఇలా కుట్టొచ్చండి. కుట్టేసుకొని షో బటన్ పెట్టొచ్చు, ప్యాచ్‌లు పెట్టొచ్చు. అలా ఏదైనా సరే. ఆ తర్వాత వెనకాతల చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా! చిన్నవైతే చిన్నవి. మన పెద్దవాళ్ళకైతే పెద్ద రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉంటాయి. అలాగే క్లిప్స్ ఉంటాయి కదా! టిక్స్ పెట్టుకుంటాం బ్లాక్‌వి. ఇది చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టాను. ఎందుకంటే ఆ పాప చాలా చిన్న పాప. 4 ఇయర్స్ పాప. అందుకనే 4 ఇయర్స్ మీకు ఫ్రాక్స్ అయితే చాలా మోడల్స్ అయితే పెట్టానండి. క్రాస్ కట్, 3 పీస్ కట్టింగు, అలాగే ఫ్రిల్స్ ఫ్రాక్, అలాగే క్రాస్ కట్, అలాగే స్ట్రెయిట్‌లో మళ్ళీ ఫ్రిల్స్ అలా చాలా రకాలైతే నేను చేశానండి. క్రాస్ కట్ కూడా జిగ్‌జాగ్ నార్మల్ మిషన్‌తో కూడా ఎలా చేసేవచ్చు అనేది కూడా నేనైతే అప్‌లోడ్ చేశాను. సో, ఇలా చేసేస్తే చూసారు కదండీ చక్కగా మనకి ఇలా 2 చేసుకుంటే ఒక పిలక వేసుకునే వాళ్ళకైతే ఒకటి, లేదు 2 హెయిర్ స్టైల్ 2 వేసుకునే వాళ్ళకైతే చక్కగా ఇలా 2 తయారవుతాయి. నేను ఈరోజు ఈ వీడియోలో 3 పెయిర్స్ చూపిస్తానండి. 3 పెయిర్స్ ఒకలాంటివి కాదు. 3 రకాలు. లాస్ట్‌ది అయితే ఇంక ఎక్స్ట్రార్డినరీయే. యాక్చువల్‌గా అది లాస్ట్‌దే ఫస్ట్ పెట్టాల్సింది. నేను వీడియో చేసినప్పుడు ఇది ఫస్ట్ వచ్చింది. నేను ఇంకా నాకు తెలియలేదు అది ఎలాగా దాన్ని మళ్ళీ ఫస్ట్‌కి తేవాలో. మళ్ళీ అంతా వీడియో డిలీట్ చేసి మళ్ళీ చేయాలని చెప్పి నేను ఇంకా అలా వదిలేసాను. లాస్ట్ అయితే సూపర్ అనమాట ఇంకా. డబల్ కలరు. సో, ఇది ఇలా మిగిలింది పొడవు. చూసారు కదా! ఇందాక ఒకలా మిగిలింది స్క్వేర్ ముక్కలాగా. ఇది ఇలా పొడవు ముక్కలా మిగిలిందనమాట. సో, సేమ్ దీన్ని కూడా పొడవుని ఇలాగ మనం మధ్యలోకి మడత పెట్టేసి కుట్టేసి దీన్ని తిరగేసేసుకోవాలి. మీకు పక్షుల సౌండ్ వినిపిస్తున్నాయేమో. యాక్చువల్‌గా మాకు ముందు వెనకాల చెట్లు ఉంటాయండి. సో, ఆ చెట్లు అక్కడ సౌండ్స్ అనమాట ఇవన్నీ. యాక్చువల్‌గా నాకు ఈరోజు స్కూల్ హాలిడే. నేను అందుకనే ఇది డే టైమ్‌లోనే చేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఎక్కువగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నైటే చేస్తాను 10 తర్వాతే. 10, 11 తర్వాతే. నేను సౌండ్స్ ఉండకూడదని చెప్పి. సో, ఈరోజు హాలిడే అని చెప్పి నేను మార్నింగే చేస్తున్నాను. సో, ఇలా వచ్చింది కదండీ తిరగేసిన తర్వాత సేమ్ ఇందాకలాగే ఇలా మధ్యలోకి పెట్టి ఇందాక పొట్టిగా వచ్చింది. ఎందుకంటే క్లాత్ చిన్నది కాబట్టి. ఇది మనకు పొడవుగా ఉంది కాబట్టి ఇలాగ వచ్చింది కదా! సో, అది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కట్ చేసేసుకుందాం. సేమ్ ఇందాక చూపించినట్టు ఇలా తీసి మళ్ళీ తిప్పేద్దాం ఇలాగ. తిప్పేస్తే చూసారు కదండీ! ఇది కరెక్ట్‌గా సెంటర్‌కి ఇలా రావాలి మధ్యలోకి. దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పేయాలి. తిప్పేసి సేమ్ ఇలా కుచ్చులు పెట్టుకుంటూ చూసారు కదండీ! ఇందాక ఫస్ట్ నేను చేత్తో వేసి చూపించాను కదా! ఇలా మిషన్‌తో వేసేయవచ్చు.
మిషన్తో జస్ట్ కుట్టు వేస్తాం. ఎలాగ దాని మీద మళ్ళీ ఇంకోటి ఏదైనా కుడతాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇలా కుట్టేసిన తర్వాత ఒక చిన్న ముక్క సేమ్ అదే క్లాత్తో చిన్న ముక్కను చిన్న తాళ్ళలాగా అంటే మనం థ్రెడ్ చేసుకుంటాం కదా డోరీ థ్రెడ్, అలాగా స్ట్రైట్ పీస్ని చిన్న ముక్కను చేసుకొని ఆ రెండింటిని కలిపేసి కుట్టేసుకోవాలి. మిషన్ మీద కుట్టేటప్పుడు కొంచెం బాగా అలవాటు ఏమైనా ప్రాబ్లం లేదండి, లేదంటే చేతితో కుట్టేసుకోవడం ప్రాబ్లం అయితే ఉండదు. చూసారు కదండి చక్కగా ఇలా పొడవుగా బౌ వచ్చినట్టు వచ్చింది కదా, పొడవు ఎక్కువ వచ్చింది. సేమ్ దీనికి కూడా ఇలాగే వెనకతల రబ్బర్ బ్యాండ్ కుట్టేసుకోవడమే. రబ్బర్ బ్యాండ్ కుట్టేసిన తర్వాత ఇలా 2 వస్తాయి కదండి. ఈ పైన మనం ఇందాక నేను షో బటన్ వేసినట్టు షో బటన్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకేదన్నా ప్యాచులు లేదా చిన్న బీడ్స్ ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు థర్డ్ అదే చెప్పాను కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఏదో ఫస్ట్ పెట్టాల్సింది నాకు షేడు రాక నేను లాస్ట్కి వచ్చింది. సో చూసారు కదండి, ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కొలతలతో మనం తీసుకోవాలి. అంటే వెనకాతల ఎల్లోది పొడవు ఉండాలి, ఇంత ఫిక్స్ అని ఏమి ఉండదండి కొలతలో, మన ఇష్టం అది. కానీ పింక్ కొంచెం దానికన్నా తక్కువ ఉండాలన్నమాట. అంటే ఎల్లో మీద పింక్ పెడితే చూసారు కదా చుట్టూ ఎల్లో కనిపిస్తుంది అలాగనమాట. అలా చుట్టూ వైపు 4 వైపులో కూడా ఎల్లో ఎక్స్ట్రా ఉండాలి. సో ఫస్ట్ మనం ఎల్లో దాన్ని పింక్ దాన్ని ఇలాగ మధ్యలోకి పెట్టేసి తిరగేసేద్దామండి. కుట్టేసిన తర్వాత తిరగేసేద్దాం. పిన్ తీసేసి ఇప్పుడు ఇలాగ వచ్చింది కదా, ఇలా వచ్చిందాన్ని సేమ్ ఇలాగే ఇందాకలాగే ఇలా మడత పెట్టేసి ఈ బౌస్ కుట్టేటప్పుడు చాలా రకాలుగా కుట్టచ్చండి. ఇది ఒక రకం. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో ఏంటంటే చారిటీ కోసం అని చెప్పి పూర్ పీపుల్కి ఇస్తారు కదా, దానికోసం అని చెప్పి నేను కొన్ని బౌస్ చేసి సేల్ చేసి ఆ మనీ పూర్ పీపుల్కి ఇస్తాం. అలా చేసింది ఒక వీడియో ఉందండి. అంటే పీపుల్ ఆ మనుషులు అయితే నేనేం పెట్టలేదండి, ఎక్కడ మ్యాక్సిమం పెట్టను నేను, ఓన్లీ నా వర్క్ మాత్రమే. నేను ఏంటి ఎలా చేసాను అనేది అదొక స్టైల్ అనమాట. ఇదొక స్టైల్. బౌస్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. ఆల్రెడీ ప్లేలిస్టులు ఉంటాయండి, నాది ఏ ప్లేలిస్ట్కి ఆ ప్లేలిస్టే, హెయిర్కి హెయిర్, ఇయర్ రింగ్స్ అలా అన్నీ ఒకసారి వాచ్ చేయండి. సో చూసారు కదంటే రెండింటిని అలాగే ప్రిపేర్ చేసేసి ఇలా పెట్టేసి సేమ్ ఫస్ట్ దానికి మనం ఎలాగైతే చేసాం అలాగే మధ్యలో కుర్చీలు పెట్టేసి ఇది కూడా మిషన్ మీద వేసేస్తాను. అంటే అలవాటు మీద వేసేస్తున్నాను. ఒకవేళ మీకు కొంచెం కొత్త నేర్చుకునే వాళ్ళైతే సూత్తో వేసేయండి. ఇంత ఫస్ట్ చూపించాను కదా రెడ్ దానికి అలాగా. చూసారు కదండి ఇలా వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఈ థ్రెడ్లా తయారు చేసుకొని ఈ రెండింటిని కలిపి కుట్టేసుకోవాలి. దీనికి మళ్ళీ కింద టులిప్స్ డిజైన్స్ వస్తాయి కదా, ఈ మధ్య కొత్తగా వస్తుంది ఫ్యాషన్, కొత్తగా వచ్చింది ఫ్యాషన్, బాగుంటుంది అది కూడా. నేను అది కూడా అప్లోడ్ అయితే చేస్తానండి. సో ఇదేంటంటే చిన్న పాప, సో చిన్న హెయిర్ అనమాట, కానీ తనకు చాలా ఇష్టం ఇలా చేసినవి. తనకే కానీ చాలామందికి ఎవరికైనా సరే మ్యాచింగ్ ఇష్టం కదండి, చాలా ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. నేను మ్యాక్సిమం మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటాను, ఇలా తయారు చేసుకుని మ్యాక్సిమం వేసుకుంటాను. చూసారు కదండి ఇది చక్కగా ఇలా వచ్చింది. ఇలా వదిలేయవచ్చు, లేదా పైన మనం ఏదో చెప్పిన కదా ఇందాక సేమ్ బీడ్స్ అయినా లేదంటే ఏదైనా స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏదైనా మన ఇష్టం ఎలా పెట్టుకోవచ్చు. చిన్న లట్కన్స్ లాగా పెట్టుకొని అలా కూడా పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు అనమాట. ఇలాగ పెట్టేసిన తర్వాత ఇలా చేసేసిన తర్వాత మనకి ఏ ఫ్రాక్ అయితే ఆ ఫ్రాక్ చక్క వేసుకోవచ్చు, లేదా బీడ్స్ అంటించుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు దీనిలో ప్లెయిన్ చూపిస్తానండి, ఇంకా రకరకాల డిజైన్స్ అయితే నేను చూపిస్తాను. ఆల్రెడీ బీడ్స్ చేయడం, అలాగే నెట్ క్లాత్ లోపల థర్మాకోల్ బాల్స్ వేసి హెయిర్ క్లిప్స్ చేయడం, ఇలా చాలా రకాలైతే నేను చూపిస్తానండి మీకు. సో ఇలా క్లిప్స్ ఈ క్లిప్ కూడా పెట్టుకోవచ్చు, కానీ అదే చెప్పాను కదా తను క్లిప్స్ యాక్చువల్గా పెట్టుకోవచ్చు. చిన్న హెయిర్ అనమాట, అంటే పిల్లకకి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ హెయిర్. ఈ పిన్ ఉంటే తను ఉంచుకోవట్లేదు, అందుకని చెప్పి నేను అన్నీ కూడా బ్యాండ్సే పెట్టాను. చూసారు కదండి సూపర్ అంటే సూపర్ వచ్చాయి. మనం ఎంత అంటే ఇందులో మనకి ఏంటంటే బాగా ప్లస్ పాయింట్ చూసారు, ఇలా పెట్టుకోవచ్చు మనం కుందన్స్ లాగా. మనకి బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, మనకు సేమ్ ఎగ్జాక్ట్గా అదే దొరకదు కదండి. ఇప్పుడు కలర్స్ దొరికినా సరే ఏదో సాటిన్ క్లాత్ దొరుకుతుంది, ఏదో అన్ని సేమ్ కాంబినేషన్ అయితే మనకు దొరకదు. అదే మన క్లాత్ అయితే ఇంకా ఎగ్జాక్ట్గా డిట్టో అనమాట, మన డ్రెస్లోది సేమ్ అదే వస్తుంది. కాబట్టి మనకి అసలు ఇంకా దానికోసం టెన్షన్ పడక్కర్లేదు, ప్లస్ క్లాత్ కూడా కొనక్కర్లేదు, ఫ్రీ మన దగ్గర ఆల్రెడీ మిగిలిపోయి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.